హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆనంది చాలా డల్గా ఉండడం గమనిస్తారు సింహాద్రి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు. ఎందుకు బిడ్డ అలా ఉన్నావు, ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా, ఎంత గొడవలు జరిగినా నువ్వు సర్దుకోపోవాలి, అది నీ ఇల్లు బిడ్డ అంటూ సింహాద్రి చెప్తాడు. వెంటనే పద్మమ్మ అలా ఏం కాదు, మన ఇంటికి రా అవసరమైతే అని చెప్తుంది. మీ అమ్మ మాటలు ఏం పట్టించుకోకు బిడ్డ, నువ్వు నవ్వుతూ ఉంటేనే అవతల వాళ్ళు నీ చిరునవ్వు చూసి వాళ్ళల్లో కూడా చిరునవ్వు వస్తుంది. నువ్వు అలా నవ్వకుండా ఉంటే అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు బిడ్డ అని చెప్పడంతో చాలా థ్యాంక్స్ నాయనా అంటూ సింహాద్రికి చెప్తుంది. థ్యాంక్స్ ఎందుకు బిడ్డ, ఆడపిల్ల తల్లిదండ్రులు ఏం కోరుకుంటారో తెలుసా, ఆడపిల్ల అక్కడ చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు, అంతే చాలు మాకు, నువ్వు సంతోషంగా ఉండు బిడ్డ అంటూ సింహాద్రి చెప్తాడు. సరే నాన్న, నేను అలాగే ఉంటానులే అంటూ ఆనంది చెప్పి, నువ్వేం చేస్తున్నావు నాన్న అంటూ సింహాద్రిని అడుగుతుంది ఆనంది. నేనేం చేస్తున్నాను బిడ్డ, ఇదిగో మీ అమ్మ దోశలు వేస్తుంది నా దగ్గర అని చెప్తుంది. నేనేం వేయలేదు, మీ నాయన ఏరుకొచ్చినట్లాగా ఆడ కూర్చున్నాడు అంటూ పద్మమ్మ చెప్తుంది. ఏముంది బిడ్డ, ఏం తెలియదు నాకు, దోశలు వేయడం నాకెందుకు తెలియదు, ఇదిగో వేస్తున్నావు చూడు, సిమెంట్ వేసినట్టు దోశ వేయడం, దానిపై నూనె వేయడం, అంతే కదా అంటూ సింహాద్రి చెప్తాడు. సరే నాయన నేను ఉంటాను అంటూ ఆనంది ఫోన్ పెట్టేస్తాడు. నాతో ఆదిత్య గారు మాట్లాడినా కూడా నా దిల్ ఎంత ఆలోచించినా కూడా బాధగా ఉండేది. ఈరోజు ఇప్పుడు నాయన మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆనందం వచ్చింది, ఇప్పుడు సంతోషంగా ఉంది నాకు. నాయన చెప్పాడు కదా, నేను సంతోషంగా ఉంటే అందరు సంతోషంగా ఉంటారని, అత్తయ్య గారిని ఎలాగని నేను హ్యాపీ చేస్తాను, అత్తయ్య గారు చూడండి అంటూ ఉంటుంది. ఇంతలో సింహాద్రిని పద్మమ్మ ఇలా అడుగుతుంది. నువ్వు ఎందుకయ్యా బిడ్డకు అలా చెప్పావు, నేనేం చెప్పాను నువ్వేం చెప్పావు అంటే, చాలా గొడవలు తల్లిదండ్రుల వల్లే జరుగుతాయి ఆడబిడ్డ జీవితంలో, తల్లిదండ్రులు సర్ది చెప్పేలాగే ఉండాలి కానీ ఎప్పుడు గొడవలు వేసుకొని చెప్పకూడదే, ఇలాగే చెప్పాలి అంటూ పద్మమ్మకు సింహాద్రి చెప్తాడు. ఆనంది స్వీట్స్తో ఒక హోమ్ కడుతూ ఉంటుంది. అక్కడికి జీవన్ వచ్చి, మైసూర్ పాక్ని తింటారని తెలుసు కానీ ఇలా కడతారని నాకు తెలియదు ఆనంది అంటూ చెప్తుంది. అన్నీ మనకు తెలిస్తేనే జరగాలని లేదు కదా, జరిగిన తర్వాత కూడా తెలుసుకోవచ్చు అంటూ ఆనంది జీవనకు చెప్తుంది. నిన్న ఇంట్లో జరిగిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి అసలు సంబంధమే లేదు ఆనంది అంటూ జీవన చెప్తుంది. ఇప్పుడు మా అత్తయ్య గారు కాకుండా మా అమ్మ తిట్టుంటే నేను ఇలానే ఉంటానా, ఇప్పుడు అత్తయ్య గారిని మనం అమ్మ అనుకోవాలి, తిట్టిన తిట్లనే ఆశీర్వాదం అనుకోవాలా అంటూ జీవన చెప్తుంది. అత్తయ్య గారు నన్ను వైజాగ్ వెళ్ళమన్నారు, వెళ్ళకపోవడానికి నేను కారణం చెప్పాను, దానికి అత్తయ్య గారికి కోపం వచ్చి ఉండొచ్చు, అట్లని మన ఇంపార్టెంట్ డేస్ని మనం మర్చిపోతే ఎట్లా చెప్పు అంటూ ఆనంది జీవనకు చెప్తుంది. ఇంపార్టెంట్ డేనా ఏంటది అంటూ జీవన్ అడుగుతుంది. అవును జీవన, ఈ పొద్దు ఒక స్పెషల్ ఉంది అంటూ ఆనంది చెప్తుంది. ఏంటది చెప్పు అని అంటే, చైతన్య ఇంట్లో ఉన్నాడా బయటికి వెళ్ళాడా అంటూ ఆనంది అడుగుతుంది. ఈరోజు మా ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా, అందుకని ఇంటల్లుడు ఖచ్చితంగా రావాలని చెప్పి మా అమ్మ పొద్దున్నే ఫోన్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కే ఇంటికి వచ్చాడు బెంగళూరు నుంచి, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, చైతన్య బాబు గారు ఇంట్లోనే ఉన్నారు. జీవన చెప్పగానే వెంటనే నువ్వు వెళ్ళి చైతన్యాన్ని తీసుకురా, నేను మిగతా వాళ్ళని పిలుస్తాను అని చెప్తుంది ఆనంది. జీవన అలా వెళ్ళి చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఇంతలో ఆనంది అత్తయ్య గారు మామయ్య గారు అంటూ గట్టిగా పిలవడంతో ఏమైందమ్మా అంటూ వాళ్ళు మామయ్య వస్తారు. అందరినీ రానివ్వండి మామయ్య చెప్తాను అంటూ ఆనంది చెప్తుంది. సరే, ఈ లోపల సునంద వాళ్ళు కూడా వస్తారు. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు, వచ్చిన వెంటనే చెప్పాలనుకుంటే ఏదైనా వెంటనే రూమ్కి వచ్చి చెప్పొచ్చు కదా, లేదా టిఫిన్ చేసేటప్పుడు చెప్పొచ్చు కదా అని చెప్తాడు సునంద. వెంటనే దానికి చైతన్య, అసలు వద్దు ఏం చెప్పాలనుకుంటావు వినమ్మా అని చెప్తాడు. సరే, నువ్వు బెంగళూరు నుంచి వచ్చావు కదా, అక్కడ ఏం జరిగిందో మీ అన్నకు రిపోర్ట్ చేసావు అసలు అంటూ సునంద చైతన్యని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను మామ్, నేను ఆఫ్టర్ లంచ్ చెప్తాను అన్నయ్యకి ఏం జరిగిందో అని చెప్తాడు. సరే, ఇంతకీ వదిన ఏం చెప్పాలనుకుంటూ అది చూద్దాం వినండి అని చైతన్య చెప్తాడు. వదిన ఇప్పుడు చెప్పు, అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు అంటూ చైతన్య అడుగుతాడు. ముందు మీరు ఈ స్వీట్ హోమ్ని చూడండి అంటూ స్వీట్స్తో కట్టిన హోమ్ని చూపిస్తుంది. వెంటనే దాన్ని చూసి భలే ఉంది వదిన అంటూ చైతన్య చెప్తాడు. ఇది మన ఇల్లే చైతన్య అంటూ ఆనంది చెప్తుంది. ఇలాగే స్వీట్గా ఉంటే ఇంకా బాగుంటుంది వదిన మన ఇల్లు అంటూ చైతన్య చెప్తాడు. అత్తయ్య గారికి నేను ముందు గిఫ్ట్ ఇవ్వాలి అంటూ ఆనంది చెప్తుంది. వద్దు ఆనంది, నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నేను ఒక మనిషిని ఇష్టపడాలి అంటే వాళ్ళు నా మనసును బాధ పెట్టని వాళ్ళు అయి ఉండాలి, అంతేకాని బాధ పెట్టి నేను గిఫ్ట్ ఇస్తానంటే తీసుకొని అర్థం చేసుకునే వాళ్ళు అయి ఉండాలి, చెప్పిన మాట వినకుండా వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకునే వాళ్ళు నా జీవితంలో ఉన్న ప్రత్యేకతల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆనంది అంటూ ఆనందికి సునంద చెప్తుంది. జీవితంలో అందరూ గెలవాలని అందరికీ ఉంటుంది అత్తయ్య గారు, ఏదో ఒకటి సాధించాలని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ దాన్ని ఎవరూ సాధించలేరు అత్తయ్య గారు అంత ఈజీగా. ఆ కళలు నెరవేర్చుకోవాలి అంటే పట్టుదల అనేది ఖచ్చితంగా కావాలి, మీరు మీ కళల్ని గట్లనే సాధించుకున్నారు, దాన్ని గుర్తించడం గౌరవించడం మా బాధ్యత అత్తయ్య గారు అంటూ చెప్తుంది ఆనంది. అత్తయ్య గారు అసలు ఏం సాధించారు ఇంతకీ చెప్తావా లేదా అంటూ జీవన్ అడుగుతుంది. ఉట్టిగా చెప్పడం కాదు ఉండు అంటూ వెళ్ళి ఫోటో ఫ్రేమ్ తీసుకొస్తుంది. ఏంటిది అంటూ ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు. సరిగ్గా ఇదే రోజు అత్తయ్య గారికి ద బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు వచ్చింది కదా, అదే ఇది అంటూ ఆనంది చూపిస్తుంది. ఇది మామూలుగా ఉండాలి కదా అంటూ ఆదిత్య అడుగుతాడు. నేనే ఫ్రేమ్ కట్టించానండి
అంటూ ఆనంది చెప్తుంది. ఇదే రోజు సరిగ్గా అత్తయ్య గారు సీఎం చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నారు అంటూ ఆనంది చెప్తుంది. సూపర్ వదినా, నువ్వు ఇలాంటి దాన్ని కూడా గుర్తుపెట్టుకున్నావంటే నా భూతో నా భవిష్యత్తు నువ్వు కోడలుగా అంటూ అత్తయ్యతోనే చెప్తాడు. కన్న వాళ్ళ పుట్టినరోజులు అన్నీ మర్చిపోయి ఈ రోజుల్లో అత్తయ్య గారిది కూడా గుర్తుపెట్టుకున్నావంటే సూపర్ వదినా నువ్వు అంటూ మళ్ళీ పొగుడతాడు. అవునరా, మీ వదిన రేర్గానే దొరుకుతుంది మనకి, కానీ మీ వదిన చేసే పనులే ఉంటాయి అంటూ సునంద మొదలు పెడుతుంది. అత్తయ్య గారు, మీరు ఒకసారి ఈ ప్రశంసాపత్రాన్ని చూస్తారా అంటూ అడుగుతుంది. అక్కర్లేదు, చూశాను, బాగుంది అంటూ చూడకుండానే చెప్తుంది. కానీ నువ్వు నా వ్యక్తిగత విషయాల్లో నాకు తెలియకుండానే నువ్వు తీసుకున్న చనువు వల్ల నన్ను కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆనంది అంటూ సునంద చెప్తుంది. చూడడానికి బాగుంది కదా సునంద అంటూ శశికాంత్ చెప్తాను. అవునండి, చూడడానికి కొన్ని బాగానే ఉంటాయి, కానీ బాగుండవు కదా అంటూ సునంద చెప్తుంది. వదినా, నీ చేతుల మీదుగా అమ్మకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వు అంటూ చైతన్య చెప్తాడు. ఒకసారి తీసుకున్న దాన్ని మరోసారి ఎవరి చేతుల మీదుగా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ సునంద చెప్తుంది. సరే అత్తయ్య గారు, ఇది తీసుకోకపోయినా పర్లేదు, ఈ స్వీట్ హోమ్ని మీకోసం నేను తయారు చేసిన, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అంటూ ఆనంది ఇవ్వబోతుంటే ఈ లోపల జీవన అక్కడున్న స్వీట్ హోమ్ని తోసేస్తుంది. అయ్యో ఆనంది, నువ్వు ఇవ్వాలనుకున్నావే, ఏంటి ఇలా జరిగింది అంటూ జీవనే మాట్లాడుతుంది. కొందరు జీవితాలు కూడా ఇంతే ఆనంది, ఆశలు కూడా ఇలాగే కూలిపోతే ఉంటాయి అనుకునే లోపు అంటూ చెప్తాడు. అంతలోపల చైతన్య, ఎలా ఉన్నా స్వీట్సే వదినా, బాగానే ఉంటాయిలే అంటూ చైతన్య చెప్తాడు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే, కొన్ని కూలిపోయినా విరిగిపోయినా అందంగానే ఉంటాయి, ఎందుకంటే వాటిని చూసే వాళ్ళ స్థాయి కూడా అంతే ఉంటుంది కాబట్టి అంటూ సునంద చెప్తుంది. తనేదో అభిమానంగా విష్ చేస్తూ స్వీట్ ఇవ్వాలనుకుంటుంది. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు తీసుకుంటే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అంటూ శశికాంత్ చెప్తాడు. అమ్మ ఆనంది, ఇవ్వు అంటూ చెప్తుంది. నేనంత సెలబ్రేషన్ మూడ్లో ఏం లేదులేండి, కానీ కొంతమంది ఏదో సాధించాలన్న ఆలోచనతో ఆనందంతో ఉన్నారు. ఆనంది, నా స్వీట్ కూడా మీ మామయ్యకే ఇచ్చేయి అంటూ అక్కడి నుంచి సునంద వెళ్ళిపోతుంది. ఏంటన్నయ్య, నేను లేనప్పుడు ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా, అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది, వదిన చేసేదేంటి, అమ్మ మాట్లాడేది ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంటూ చైతన్య అడుగుతుంది. అమ్మ గురించి తెలిసిందే కదరా, అలా ఏం లేదులే, స్వీట్స్ తిను అంటూ ఆదిత్య అందరికి స్వీట్స్ పంచుతాడు. చాలా బాగుంది వదిన స్వీట్, నువ్వు చేసావని చెప్పడంతో ఆనంది నేనే చేశాను అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు అడిగి తెలుసుకోవాలా అంటూ జీవన చెప్తుంది. తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటేనే బాగుంటుంది అంటూ చైతన్య చెప్తాడు. చైతన్య చెప్పినట్టు అమ్మ చేతి వంటలాగే ఉంది అంటూ ఆదిత్య కూడా తిని చెప్తాడు. మామయ్య గారు, అత్తయ్య గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అసలు నా మీదకి ఇంకా కోపం పోలేదా అంటూ వాళ్ళ మామయ్యని అడుగుతుంది ఆనంది. నీ భర్త విషయంలో నువ్వేమైనా బాధపడుతున్నావమ్మా అంటూ శశికాంత్ అడుగుతాడు. నేను హ్యాపీగానే ఉన్నాను అంటూ ఆన్సర్ ఇస్తుంది. అదొకటి చాలమ్మా, భార్యకు భర్త తోడు ఉంటే ప్రపంచంలో ఏ విషయాలైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ శశికాంత్ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా, ఇక్కడే పెట్టమంటారా ఇంకెక్కడైనా పెట్టమంటారా అంటూ కొయ్యిలో ఎన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు సింహాద్రి. సింహాద్రి, నువ్వు ఇక్కడే పెట్టను అంటున్నావు ఏంటి, నేనే హెల్ప్ చేస్తా కదా, నువ్వు ఒకటే ఎందుకు చేస్తున్నావు, నేను చేస్తా కదా అంటూ లాయర్ గారు చెప్తారు. సింహాద్రి గారు, అక్కడే ఉండలేండి అంటూ చెప్తుంది. గట్లనే లాయరమ్మ అంటూ ఉంటాడు. సింహాద్రి, నువ్వు మరీ ఇంత శ్రమ పడకు అంటూ సూర్యబాబు చెప్తాడు. చేని సూర్య, తప్పే ఉంది అంటూ ఇంతలో ఇందుమతి వస్తుంది. వాళ్ళ రుణం ఇప్పటికైనా తీర్చుకోనివ్వు అంటూ ఇందుమతి చెప్తుంది. అవును లాయర్ బాబు, తీర్చుకోనివ్వండి మా రుణం, మీరు మాకెంతో చేశారు, ఇప్పటికైనా మా రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది అంటూ మా బిడ్డకి మీరు ఎంతో చేశారు అంటూ పద్మమ్మ కూడా చెప్తుంది. నా తోబుట్టు రుణం ఈ జన్మకు తీరంది కాదు కదా అంటూ చెప్తుంది. కుట్టి ఉంది కదా, రుణం తీర్చుకుంటుందిలే అంటూ ఇందుమతి చెప్తుంది. పిన్ని, ఈ రుణాలు, ఈ రుణపడి పొలాలు అన్నీ తీసేయండి, మనం అందరం ఒక ఫ్యామిలీ అంటూ సూర్య చెప్తాడు. కొన్ని అనివార్య కార్యాల వల్ల మిగతా వాళ్ళు పెళ్ళికి ముందు వచ్చినా వెనక వచ్చినా కూడా అప్పుడే అందరం కలిసిపోయాం అంటూ సూర్యబాబు చెప్తాడు. అమ్మ, మీ వియాల వారు ఇంకా రాలేదేంటమ్మా అంటూ అడుగుతుంది పద్మావతి జ్యోతిని. తొందరగానే రమ్మన్నానులే, వస్తూ ఉంటారు, మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తానులే, వచ్చేస్తారు అంటూ జ్యోతి చెప్తుంది. అలాగే కేరి కనిపించట్లేదు అని అడుగుతుంది జ్యోతి. వెంటనే ఆ పిల్ల రెడీ అవుతుంది, సీను బయటకు సామాన్లు తేడానికి వెళ్ళాడులే అమ్మ అని చెప్తుంది. ఇంతలో పసుపు కొమ్మలు ఎక్కడున్నాయి, మనం వెళ్ళి తీసుకొద్దాం పదా అంటూ పద్మమ్మ జ్యోతి వెళ్తారు. అందరూ మంచిగా నవ్వుతుంటూ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇంత సందడిలో అమ్మాడి లేకపోతే ఎట్లా అంటూ సీను ఆలోచించి వెంటనే అమ్మాడికి ఫోన్ చేసి ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు. బయలుదేరుతాను సీను, బయలుదేరాలి కదా అని చెప్తుంది. టయానికి వచ్చేస్తాము అని చెప్పడంతో ఇక్కడ బాగా సందడిగా ఉంది, నువ్వు లేకపోతే ఎలా ఆనంది, రా నువ్వు ముందు అంటూ సీను ఆనందికి ఫోన్ చేసి చెప్తాడు. సరే బయలుదేరుతాంలే సీను, నువ్వు ఉండి దగ్గరుండి పనులు చూసుకో అంటూ ఆనంది చెప్తుంది. సరే చేస్తానులే అంటూ చెప్తుంది సీను. సునంద, ఎందుకు నువ్వు అంత కోపంగా వచ్చేసావు అంటూ శశికాంత్ అడుగుతాడు. మీకేమైనా పని ఉంటే మీ కోడలతో వెళ్ళి చెప్పుకోపోండి అంటూ చెప్తుంది
సునంద వెంటనే ఈ లోపల ఫోన్ వస్తుంది. జ్యోతి ఫోన్ చేస్తుంది అంటూ చెప్తుంది. సరే ఎత్తు అంటూ శశికాంత్ చెప్తుంది. ఇంకా చెప్పమంటారేంటండి, ఎక్కడున్నారు మీరు, ఇంకా బయలుదేరాలా లేదా అసలు మీరు అంటూ అడుగుతుంది జ్యోతి. ముహూర్తం టయానికి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అంటూ జ్యోతి చెప్తుంది. సునంద ఇంతలో ఒకసారి నేను చెప్పేది వినండి అంటూ చెప్తుంది. మీరు మాట్లాడే అవకాశం ఇస్తే ఏదైనా చెప్తారు, అవేమి ఇచ్చే అవకాశం లేదు. ఎంగేజ్మెంట్కి ఎలాగో రాలేదు, ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే ఈ పందిరి రాటాకి అంటూ సునందకు చెప్తుంది జ్యోతి. రావాలి కాదు, ఖచ్చితంగా రావాలి. మీరు వచ్చిన తర్వాతే ఈ పందిరి రాట వేయిస్తాను. త్వరగా బయలుదేరండి అంటూ జ్యోతి చెప్తుంది. అందరూ పిలిచారు కదా అని చెప్పి ఫంక్షన్కి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు ఇదిగోండి అత్తయ్య గారు, మొన్న మీరు రాలేదు కదా, ఇదిగోండి అక్షంతల్ని తీసుకొని వీళ్ళని ఆశీర్వదించండి అంటూ ఇస్తుంది అక్షంతలు. దాని కింద పడేస్తుంది సునంద.